లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును, అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. యేసయ్యా
నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను చేతులెత్తు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రిసెప్ట్స్ ఉపదేశములు అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని ఉపదేశాన్ని అంగీకరించి దేవుని ఉపదేశాన్ని ముందు పెట్టుకొని దేవుని ఉపదేశానుసారముగా జీవించే వారిని దేవుడు నెమ్మది గల వారిగా చేస్తాడు. అయితే మరి ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఉపదేశం అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే మాటలు మనం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ ఉపదేశము చెప్పే ఆ జీవము గల దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండేటట్టుగా చేస్తుంది. సంబంధాలే కీలకం, సంబంధాలే మూలం. చాలాసార్లు సంబంధాలను నెగ్లెక్ట్ చేస్తాం, సంబంధాలను పట్టించుకోం. సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ సంబంధాలలో మనకు దేవునికి మధ్యలో ఉండే సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే సంబంధం. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈరోజు ఆయా తావుల్లో ఉండి వాక్యం వినడానికి, అలాగుననే దేవుని స్వరాన్ని మీరు వినడానికి, దేవుని వాక్యాన్ని చెబుతుంటే మీరు వినడానికి ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే కనెక్షన్, ద కనెక్షన్. ఈ యొక్క పవర్ గనుక ఈరోజు ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, దేవుని స్వరాన్ని మీరు వినగలుగుతున్నారు అంటే ద ఓన్లీ వన్ సోర్స్ అండ్ వన్ రీజన్ ఈజ్ ద కనెక్షన్. దేవుని వాక్య భాగంలో మనకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే కనెక్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్. డూ యూ హ్యావ్ ఏ కనెక్షన్ విత్ గాడ్? నీకు దేవునికి మధ్యలో సంబంధం ఉందా? నీవు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివా? దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివి అయితే నీవు శక్తివంతంగా ఉండడానికి అవకాశం ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38 నుండి 42 వరకు చూస్తే పేతురు ఇలాగా ప్రసంగం చేస్తున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు
పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాను. ఇంకనూ అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందురు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందురు. అతని వాక్యము అంగీకరించిన వారు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. అతని వాక్యమును అంగీకరించిన వారు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వాళ్ళు విన్నారు, వాళ్ళు విశ్వసించారు, దీన్ని అంగీకరించారు అనే చక్కటి మాట తెలుగు భాషలో మనకు కనబడుతుంది. వారు అంగీకరించారు. వారు ఏం చేశారు? అతని వాక్యము అంగీకరించిన వారు. పేతురు చెప్పిన వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారంటే, పేతురు చెప్పిన వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. దేవుని బిడ్డలారా, వారి వాక్యం అంగీకరించడం తోడనే వారికి దేవునికి మధ్యలో సంబంధం ఏర్పడింది. అలాగే వారు వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందిన తర్వాత ఆ సంబంధము చాలా అద్భుతమైన రీతిగా ఏర్పడింది. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా ఆ సంబంధము పటిష్టపరచబడింది, సంబంధము ఏర్పరచబడింది, సంబంధము నెలకొల్పబడి అది కొనసాగుటకు దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి రావడం వల్ల వారు ఈ సంబంధాన్ని కలిగిన వారిగా ఉన్నారు. ఈ సంబంధాన్ని కొనసాగించటానికి 4 స్టెప్స్ దేవుడిచ్చాడు. ఈ 4 స్టెప్స్ 4 మెట్లు. ఈ 4 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1 డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తలుల బోధ. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ అపోస్తలుల బోధను మనం చూస్తున్నాం. అలాగునే స్టెప్ నెంబర్ 2 ఫెలోషిప్. డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్. స్టెప్ 2 ఫెలోషిప్, సహవాసము. స్టెప్ 3 బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, రొట్టె విరుచుట. స్టెప్ నెంబర్ 4 కంటిన్యూషన్ ఇన్ ప్రేయర్ ఆర్ ఎల్స్ అర్నెస్ట్ ప్రేయర్స్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ 4 స్టెప్స్ బిలీవర్ కి చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవునితో మనకి చక్కటి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సంబంధం దేవుని వాక్యం అంగీకరించడం ద్వారా మనకు వచ్చింది. బాప్తిసం తీసుకోవడం ద్వారా ఇంకా మెరుగుపరచబడింది. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడడం ద్వారా అది భద్రపరచబడింది. అయితే అది కొనసాగించటానికి అపోస్తలులు ఏదైతే బోధ చేశారో ఆ బోధను మనం వినాలి, చదవాలి, ఆ బోధకు కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత ఇక రెండో విషయానికి వస్తే, అపోస్తలుల బోధ తర్వాత సహవాసం. దేవునితోనూ, దేవుని కుమారుడైన క్రీస్తుతోనూ, అలాగే పరిశుద్ధాత్మ దేవునితోనూ మనము అనునిత్యము సహవాసం కలిగిన వారిగా ఉండాలి. అదియుగాక ఒకరితో ఒకరము దేవుని పిల్లలకు సహవాసం కావాలి. ఎప్పుడైతే దేవుని పిల్లలు సహవాసం కలిగినటువంటి వారిగా ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడం మనం చూస్తున్నాం. గనుక నా ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉపదేశము మనకు సంబంధాన్ని ఏర్పరిచింది. అలాగే ఈ ఉపదేశము అనేది మన జీవితంలో మనకు ఏమి కలుగు చేసిందంటే, ఇట్ హ్యాస్ గివెన్ us the prayer connection, the precepts, the teaching has given us prayer connection. దేవునితో మనకి ప్రార్థన సంబంధం ఏర్పరచబడింది. ఇప్పుడు ఎవరైనా సరే జీవం గల దేవుని దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే అవకాశం ఆయన పిల్లలమైనటువంటి మనకు దేవుడు దయచేశాడు. అయితే ఈ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మానిది కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను
చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని చేయించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, అంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ప్రారంభమే అందరి కోసం ప్రార్థన చేయాలి. తర్వాత రాజుల కొరకు ప్రార్థన చేయాలి. నెంబర్ 1, ఫర్ ఆల్ పీపుల్. We need to pray for all people of the world. We need to pray for the people of the world. Hallelujah. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ దేశంలో మాత్రమే అందరూ బాగుంటే సరిపోదు. ఈ దేశానికి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు, అలాగే ముడి సరుకులు, రకరకాలైనటువంటి ఆయిల్ ప్రొడక్ట్స్, లేకపోతే పెట్రోల్, డీజిల్, ఇలాంటివన్నీ కూడా వేరే వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, అన్ని దేశాలు బాగులేవు అంటే ఈ దేశ పరిస్థితి బాగుండదు. అది ఎవరికి తెలుసు? మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకనే ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? అందరి కోసం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఇప్పుడు ఏం చేయాలి? మనం వీళ్ళందరి కోసం విజ్ఞాపనలు చేయాలి. అంటే అందరూ బాగుండాలని, ప్రభువా మీరు సహాయం చేయండి. అయ్యో నా ఇంట్లో అన్ని బాగానే ఉన్నాయి, నేను వాళ్ళ కోసం కన్నీళ్ళు గచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది పాస్టర్ గారు అని అంటే, నో 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 నీవు ఇంకా బాగుండాలి, నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే నువ్వు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థనలు చేయాలి? విజ్ఞాపనలు చేయాలి. వారి పక్షంగా నిలబడి ప్రార్థన చేయాలి. ప్రార్థనలు అంటే ఎన్ని రకాలైన ప్రార్థనలు ఉన్నాయి? వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, సంఘ ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ఈ యొక్క కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గుంపులుగా చేసే ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. యోబుకు 2 ఆశీర్వాదం దేవుడిచ్చాడు. మీరు ఎప్పుడైతే దేవుని కార్యాల కొరకు మీరు ప్రార్థన చేస్తారో, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు, మీరు చూస్తారు. విజ్ఞాపనలు చేయాలి, అన్ని రకాలైన ప్రార్థనలు చేయాలి. యాచనలు అంటే పదే పదే ప్రభువా నీ కార్యము జరిగించండి అని యాచించి ప్రార్థించటం, అడగటం. అలాగే ఇవన్నీ దేవా నీవు ఇచ్చినందుకు నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చేయాలి. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు పరిశుద్ధుడు. ఇది మంచిది, మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. 2 కార్యాలు. 1 రక్షణ పొందాలి, 2వది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. అందరికి ఏ జ్ఞానం కావాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. చాలా మందికి ఇలాంటి జ్ఞానం లేదు, అనుభవ జ్ఞానం. దేవుని బిడ్డలారా, సత్యమును గూర్చి, ఏది సత్యం దాన్ని గూర్చినటువంటి పరిపూర్ణమైన అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. గనుక ఈరోజు ఈ ప్రార్థనలో ప్రభువా మనుషులందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం అంటే మనుషులందరూ రక్షించబడాలి. మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా, రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఏది సత్యము, ఏది అసత్యం, ఏది సరైనది, ఏది సరైనది కాదు, ఏ వ్యక్తి సరైన వ్యక్తి, ఏ వ్యక్తి సరైన వాడు కాదు, ఏ వ్యక్తి సరైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఏ వ్యక్తి సరైన వాక్యాన్ని బోధించట్లేదు, ఏది తప్పుడు సిద్ధాంతం, ఏది సరి అయింది అనేటటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారిగా ఈరోజు మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గనుక దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఉపదేశం మనకు సంబంధాన్ని ఇచ్చింది. ఆ సంబంధాన్ని కొనసాగించుకోవడానికి ప్రార్థన అనేటటువంటి ఆ కృపను, ఆ సంబంధాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇక 3వది ది డిసైపుల్స్, శిష్యులు. ఈ శిష్యులు అనబడినటువంటి వారిని గురించి మనం చూస్తే ఉపదేశము మనలను సంబంధం ఏర్పరిచింది, ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేసింది. ఇక 3వది మనకు ఏమి కలుగు చేసింది అని అంటే
మనల్ని శిష్యులుగా చేసింది ఉపదేశం. హల్లెలూయా. We are all disciples in Jesus Christ. క్రీస్తులో మనం అందరం కూడా ఏమై ఉన్నాము? శిష్యులము. శిష్యురాండ్రు శిష్యులు. అయితే ఈ శిష్యులు అనబడిన ప్రతి వారు కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. గో అండ్ మేక్ డిసైపుల్స్. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీ కుటుంబ సభ్యులను యేసు శిష్యులనుగా చేయండి. యేసు శిష్యులు యేసు ప్రభు ఉపదేశమును వినేవారు. డిసైపుల్స్ మస్ట్ హ్యావ్ ఎ టీచబుల్నెస్. మనము బోధిస్తే నేర్చుకునేటటువంటి తత్వం కలిగిన వారు శిష్యులు. మనం బోధించిన దానికి ఇది కాదు ఫలానిది అని చెప్పే వాళ్ళు ఎన్నటికీ శిష్యులు కానేరరు. వాళ్ళకి ఏంటంటే ఒక విధమైనటువంటి వ్యతిరేక ఆత్మ వాళ్ళలో ఉండి వాళ్ళు నేర్చుకునే తత్వం కలిగిన వాళ్ళు కాదు. నేర్చుకునే వ్యక్తిత్వం తత్వం కలిగిన వాళ్ళు కాదు. కాబట్టి అందుకనే ఈరోజు మనం అందరం కూడా ఎంత ఎదిగినా మనం అందరం కూడా ఏం చేయాలి? నేర్చుకునే వారిగానే ఉండాలి. గనుక మనం అందరం కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో మనందరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మనమందరం కూడా ప్రార్థన ఆత్మతో నింపబడి శిష్యులుగా మనమందరం కూడా ఉండవలసిన గురుతర బాధ్యత మన మీద ఉన్నది. గనుక నా ప్రియమైన వారలారా, మనమందరం కూడా ఏం చేయాలంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అలాగూ శిష్యులుగా మారినటువంటి వారిని తీసుకొచ్చి, అయ్యా వీరు యేసు ప్రభువును వెంబడించడానికి, వీరు శిష్యత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అలాంటి వాళ్ళందరినీ నడిపించి బాప్తిసంలోకి తీసుకుని రావలసిన బాధ్యత మన మీద ఉంది. లోకం భయంకరంగా ఉంది. దేవుడు ఏ సంగతులు మనకు ఆజ్ఞాపించాడో, మనం చదువుకున్నామో, మనం నేర్చుకున్నామో వాటిని గైకొనవలెనని వారికి బోధించును. మీరు వారికి బోధించండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలాగ మీరు చేస్తారో, నా ఉపదేశ ప్రకారంగా మీరు జీవిస్తారో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను, సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మోషే అన్నాడు, నీ పేరేంటయ్యా? నేను ఉన్నవాడను అనువాడను. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం మీతో ఉన్నాను. నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలం మీతో కూడా ఉండేటటువంటి దేవుణ్ణి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక నా ప్రియమైన వారలారా, మరి ఈ సందర్భంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, సదాకాలం నేను మీతో కూడా ఉన్నా. ఉపదేశం సదాకాలం దేవుడు మనతో ఉండేటట్టుగా చేస్తుంది. ఆ జీవము గల దేవుని ఉపదేశాన్ని మనం గుర్తుపట్టి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలో కొనసాగుతూ ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని బిడ్డలారా శిష్యులుగా మార్చబడి శిష్యులనుగా చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. సంబంధం ప్రార్థనలో కొనసాగుట ద్వారా సంబంధాన్ని పునరుద్ధరించుకుని సంబంధాన్ని మెరుగుపరుచుకుని సంబంధంలో సాగిపోవడానికి దేవుడు సహాయం చేస్తుండగా మనం వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయాలి. శిష్యులనుగా చేసే మంచి అలవాటు మనం కలిగిన వారుగా ఉండాలి. నువ్వే నేర్చుకోకపోతే వేరే వాళ్ళకి నువ్వేమి నేర్పిస్తావు? నీకే తెలియకపోతే నువ్వు వేరే వాళ్ళకి ఏం చెప్పగలుగుతావు? నీవే ప్రాధాన్యత దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని కార్యాలకు ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఎలా ఇస్తారు? దేవుని బిడ్డలమైనటువంటి మనం యుగ యుగాలు జీవం గల దేవుడు మనతోనే ఉండాలి, నాతోనే ఉండాలి అంటే మన శిష్యులుగా చేయటం అనేది ప్రారంభించాలి. కొందరికైనా యేసయ్య మాటలు చెప్పేవారిగా ఉండాలి. ఆ కొందరినైనా శిష్యత్వములోనికి నడిపించాలి. శిష్యుడు నేర్చుకునేవాడు. శిష్యుడు ఎవరి దగ్గర నేర్చుకుంటాడు? ఆ యొక్క బోధకుని దగ్గర నేర్చుకుంటాడు.
నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగానే రీప్రొడ్యూస్ చేయాలి. యూ షుడ్ నాట్ యాడ్ యువర్ ఒపీనియన్. I should not add my opinion. We need not to add anything to his teachings. His teachings are perfect. His teachings doesn't need our opinion. మన యొక్క అభిప్రాయం ఆయన టీచింగ్ అక్కర్లే. మనం ఆయన ఏం చెప్తే అది చేస్తే ఆయన మనతో కూడా ఉంటాడు, మన పిల్లలతో ఉంటాడు, మన కుటుంబంతో ఉంటాడు, మన జీవితాలతో ఉంటాడు, యుగయుగాలు మనతోనే ఉంటాడు. ఆ జీవము గల దేవుడు మనతోనే ఉండులాగున ఆ కృపామయుడైన దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మనం బ్రతకడానికి దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం, ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త అందని వారికి అందించుటకు నీ కృప మాకు దయచేయండి నాయన. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుటకు సహాయం చేయండి. అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమ హస్తాన్ని అందించి ఆదుకోవడానికి సహాయం చేయండి. హల్లెలూయా. ప్రజలను చేరుకోవడానికి, తప్పించడానికి, ఉజ్జీవింప చేయడానికి మమ్మలను, మా సంఘాన్ని వాడుకోండి ప్రభువా. హల్లెలూయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పెనియల్ ప్రేయర్ పార్క్ కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. దుఃఖములో, బాధలు, వేదనలో నలిగిపోతున్నటువంటి వారికి ఆదరణ దయచేయండి ప్రభువా. ఆదరణ ఇవ్వండి ప్రభువా. మీడియా ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య నానాటికి వృద్ధి పొందడానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభువా, ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు మంచిగా చదువుకోవడానికి, అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. జ్ఞాన హృదయులుగా పిల్లలు మీరు మార్చండి ప్రభువా. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు నీ మందిరానికి వచ్చేదురుగాక, ఉపవాసం ఉందురుగాక, నీ సన్నిధిలో కనబడుదురుగాక. ఈ ఆదివారం జరిగే ఆరాధన అద్భుతంగా జరుగునుగాక. ఒక్కొక్క ఆరాధనలో మీరు కదలండి ప్రభువా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అని చెప్పిన రీతిగా యెరూషలేము కొరకు మేము ప్రార్థించడం ద్వారా మా కుటుంబాలు వర్ధిల్లును గాక, మా దేశం వర్ధిల్లును గాక, మా పరిస్థితులు మార్చబడును గాక, సకల విధమైన దయ్యపు శక్తులు కూల్చివేయబడును గాక, దయ్యము రాజ్యం కూల్చివేయబడును గాక, నీ రాజ్యం స్థాపించబడును గాక, ప్రతి వారి మనసు నీ రాజ్యం మీద ఉండును గాక. దేవా, లోక సంబంధమైన స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వం యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో నీ అద్భుతమైన కార్యాలు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువును మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.